శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒక ఎత్తు. భక్తులు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని సామవయ్య అని చెప్పి ఆమె 4వ శతాబ్దానికి చెందినటువంటి ఆమె కూడా స్వామివారికి ఒక ఆభరణాలు ఇచ్చిందని చెప్పి మనకు చారిత్రకంగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది, వందల మంది ఏదో రకరకాలైనటువంటి వాళ్ళ మొక్కులను తీర్చుకునే దానికోసరంగా ఆభరణాలను, అలంకారాలని వీటన్నిటిని కూడా అందించారు. అనేక భూములు, ఆస్తులు, ఎన్నో రకాలైనటువంటి దానికి పెద్ద ప్రాపర్టీ సెక్షన్ ఒకటి ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని లాగింగ్ చేయటం, అంటే ఒక సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఒక పట్టికను తయారు చేసుకొని ఎవరెవరు ఏమిస్తున్నారు అనేది ఉన్నది. ఇటీవల కాలంలో దీని మీద వచ్చినటువంటి దుమారం ఏంటి అంటే, రాయల వారు ఇచ్చినటువంటి ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయి. రాయల వారు చెప్పినటువంటివి లేదా అంతకుముందు ఉన్నటువంటి పూర్వ వైభవానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వస్తువులు మనకు కనపడకుండా పోయాయని ఒక ఆందోళన ఏర్పడింది. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అనంత స్వర్ణమయం మీద కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాల కాలంలో వివాదాలకు మారు భూమిగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మన ఛానల్లో చూస్తూ ఉన్నాము. వాస్తవాన్ని నిగ్గు తేల్చవలసింది విజిలెన్స్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జస్టిస్ జగన్నాథరావు గారి కమిటీ రిపోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరం రోజుల్లో ఇందులో వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ మనకు తెలుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 70 సంవత్సరాలైంది దేవస్థానం ఏర్పడి, దాని చట్టం తయారైన తర్వాత. ఈ 75 సంవత్సరాల కాలంలో మారుతూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణాలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, మరొకటి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్గా తయారైంది. బి నాగిరెడ్డి గారు లాంటి వదాన్యులు లేదా మరొకరు వీళ్ళందరూ కూడా బాగా శక్తి శ్రద్ధలతో, చెంగల్రెడ్డి గారు అని చెప్పి ఆయన చాలా మంచి వదాన్యుడైనటువంటి వ్యక్తి, ధార్మికమైనటువంటి వ్యక్తి. వ్యక్తుల్ని నియమించే దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది మనం ప్రధానంగా ఆలోచన చేయాలి. ధర్మకర్తల మండలి అనేది రాజకీయ పునరావాసంగా ఉండాలనా, లేక ఈ రాజకీయవాదులతో సంబంధం లేకుండా కేవలం ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు, వీరితో ఎగ్జిక్యూటివ్ కమిటీ లేదా ఈ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం భావించవలసింది ఏంటంటే, ఇది ఏదో రాజకీయ పునరావాసం కింద పలాని వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 7 మందో 8 మందో వేయటం, పలాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళని వేయటం, లేదా పలాని ఉద్యోగ తరహాకు రాజకీయ వాసనకు సంబంధించిన వాళ్ళని తీసుకురావటం, ఇది అంత సంబంధించిన విషయం కాదు. దీని మీద తిరిగి చర్చ జరుగుతూ ఉన్నది. సౌందరరాజన్ లాంటి వ్యక్తులు దీనికోసంగా తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ చర్చలు జరుగుతున్నటువంటి దీనికి ఒకసారి మనం చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి స్పెసిఫైడ్ అథారిటీని మనం చూడవచ్చు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాల్లో ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక పునరాలోచన చేయాలనేటువంటి దృష్టితో ఇలా చేస్తూ ఉన్నారు. టీవీ ఛానళ్ళు ఇప్పుడు దాదాపు 38 ఉన్నాయి తెలుగులో. న్యూస్ ఛానళ్ళు, వినోదాత్మక ఛానళ్ళు, మ్యూజిక్ ఛానల్స్, ఆధ్యాత్మిక ఛానల్స్, 4 వర్గాలుగా మనం తీసుకోవచ్చు. ఈ ఛానల్లో వస్తున్నటువంటి కంటెంట్ వైజ్ మనం కానీ చూస్తే మోస్ట్లీ రిపీటెడ్ కార్యక్రమాలు రావటం ఒకటి, సీరియల్స్ బేస్డ్గా రావటం ఒకటి, మూడోది ఈ న్యూస్ పేరుతో సెన్సేషనల్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి లేనిపోయినటువంటి ఆందోళన కలిగించే ప్రధానం వస్తున్నది. ఉదాహరణకు హైదరాబాదులో ఫ్లైఓవర్ కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫ్లైఓవర్ కూలిపోవడంతో ఒక ఘటన జరిగింది. దాని దగ్గరికి వెళ్ళి ఒక కరెస్పాండెంటు 10 మంది చనిపోయారు, 15 మంది చనిపోయారు అని చెప్పి లేనిపోని ఉద్రేకపూరితమైనటువంటి విషయాన్ని తెల్లవారిన దాకా వాళ్ళు ప్రచారం చేశారు. తెల్లవారి పొద్దున చూస్తే ఒక వ్యక్తి చనిపోయాడు, రెండో వ్యక్తికి సీరియస్గా గాయాలు జరిగాయి. దేనికి సెన్సేషనల్ న్యూస్ జరిగించాలి అంటే, ప్రతి ఒక్కడు కూడా బ్రేకింగ్ న్యూస్ పేరుతో నేనే ఫస్ట్ టైము ఈ వార్తను సృష్టిస్తున్నాను అనుకునే దానికోసరంగా వెళతాడు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒక ఇల్లు తగలబెట్టబోతూ ఉంటే లేదా ఒక ఆఫీస్ తగలబెట్టబోతూ ఉంటే కెమెరా ఉంటుంది. వీడికి ఏం పని ఉంది అక్కడికి వెళ్ళాడు అంటే, ఇద్దరు కలిసి వెళ్ళారా, అది తగలబెడితే చూద్దామని చెప్పి ఆ సమయానికి వీడు అక్కడ వీడియోతో అక్కడ ఎందుకున్నాడు అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. అంటే ఈ ఛానళ్ళ వల్ల ఏ ప్రభావం అవుతున్నది అంటే, అటు పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్లలో కానివ్వండి, మధ్య వయస్కుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి, వృద్ధుల్లో ఒక రకమైనటువంటి అంటుపెట్టుకుపోయి ఆ ఛానళ్ళను చూద్దాము అని చెప్పి ఛానల్ సర్ఫింగ్ కూడా ఒక ఛానల్ నుంచి మరొక ఛానల్ నుంచి. ఒకప్పుడు దూరదర్శన్లో హమ్లోగి వంటిది వచ్చినా, రామాయణం వచ్చినా, భారతం వచ్చినా ఆదివారాలు కర్ఫ్యూ పెట్టినట్టుగా చూసేవాళ్ళు. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ వల్ల మళ్ళీ దాన్ని తెలుగులోకి డబ్ చేసి చూపిస్తున్నా కూడా
మనం చూసేటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఛానళ్ళు తమ ఉనికి కోసరంగా తమకు ఏ వ్యక్తులైతే దీనికి ఆశ్రయం ఇస్తూ ఉన్నారో, ఎవరైతే దీన్ని పోషణ చేస్తూ ఉన్నారో వారి ప్రాపకం కోసరంగా దాన్ని ఎక్కువగా తీసుకుని వస్తున్నారు. వినోదాన్ని పంచివ్వటంలో అవి పూర్తిగా విఫలమయ్యాయని మనం చెప్పవచ్చు. ఈ ప్రసార మంత్రిత్వ శాఖలో సెన్సార్ బోర్డు కూడా ప్రధానమైనటువంటి భాగం. సెన్సార్ బోర్డు అంటే ఒకప్పుడు మాలతి చందూరి లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు చాలా కట్టుదిట్టంగా ఎంత పటిష్టమైనటువంటి సెన్సార్ జరిగేదంటే వస్తున్నటువంటి చలనచిత్రాలను చూడటానికి ఎక్కువ మంది ఆధారపడి చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమాను పిల్లలతో కలిసి చూడటానికి వీలైనటువంటి సెన్సార్ విధానం వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము చిత్రిస్తున్నామని వీళ్ళు. మరి సెన్సార్లో 2 లేడీస్ ఉంటారు, 2 జెంట్స్ ఉంటారు. ఈ నలుగురు చూసి ఒక చిత్రాన్ని మామూలుగా మనం ఇటీవల వస్తున్నటువంటి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. హీరోయిన్ కావండి లేదా ఐటమ్ డాన్సర్ కానివ్వండి, కనీసం డ్రాయర్ లాంటి వస్తువు కూడా మనకు కనిపించదు, దాంతో డాన్స్లు చేస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళు చూపించేటువంటి సన్నివేశాల్లో స్తనాలను చూపించటం, ఆ వ్యక్తిని థైస్ ఎక్కువగా చూపించటం, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది అసలు సెన్సార్ అనేది ఒకటి ఉందా? ఇలా జరుగుతున్న దానికి అంతటికీ కారణం ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదా? ఈ వెళుతున్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, సెన్సార్ బోర్డు మెంబర్లు కానివ్వండి, అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టడం లేదా? లేదా ఒక సినిమాలో అలౌ చేశారు కాబట్టి మరొక సినిమాలో కూడా చూపిద్దామనేటువంటి దృష్టి మనకు తెలియదు. హింస కూడా ఎక్కువైంది. మామూలుగా ఇంతకుముందు మనకు ఎక్కడో ఒక చోట లాస్ట్ సన్నివేశంలో రక్తం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, కొట్లాటలు, దారుణమైనటువంటి హింసలు, రేసులో కార్లలో వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఇట్లా ఒక మానసికమైనటువంటి ఉద్రేక వాతావరణాన్ని సృష్టించి ఆ చూసేటువంటి ప్రేక్షకుడిని ఒక హయ్యర్ పిచ్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక వాతావరణం జరుగుతోంది. దీన్ని మనం సెన్సార్ బోర్డు సభ్యుల యొక్క నిర్లక్ష్యంగా భావించి వస్తుంది. మారుతున్న సమాజంలో ప్రసార వ్యవస్థ చాలా అత్యాధునికమైనటువంటి రీతిలో మనకు అంతకుముందు ఎన్టీ రామారావు గారు రాత్రి 12 గంటల పైన చనిపోయారు. ఆయన వేకోజాము 2-3 ప్రాంతంలో, తెల్లవారి పొద్దున పత్రికల్లో మనకు తెలియదు. ఆ వ్యవస్థ నుంచి ఇవాళ మరుక్షణం వాషింగ్టన్లో జరిగినటువంటి విషయాన్ని మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూడగలుగుతున్నాము. ఇది సమాచార విప్లవంగా మనం భావించవచ్చు. ఈ సమాచార విప్లవంలో వచ్చినటువంటి మంచిని మనం మంచికి వాడుకోవాలి తప్ప ఏదో బ్రేకింగ్ న్యూస్ కోసరంగా లేదా ఒక సెన్సేషనలిజం కనిపించాలని లేదా ఒక రాజకీయమైనటువంటి దురుద్దేశంతో ఒక వ్యక్తిని హింసించాలని, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను మనం ఆపేదానికోసరంగా దాన్ని వాడుకోకుండా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ సమాచార విప్లవాన్ని సరైన పంథాలో నడిపించి వినోదాత్మకమైనటువంటి, విజ్ఞానాత్మకమైనటువంటి కార్యక్రమాలను చూపించాలి అని చెప్పి మనం అందరం భావిద్దాం.